తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. నెల్లూరు జిల్లా గూడూరు గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల వేధింపుల కారణంగానే ఏడుకొండలు చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి హాస్పిటల్ చేరుకుని బాధిత కుటుంబానికి మద్దతు తెలిపారు. మనుబోలు ఎస్ఐ హనీఫ్ విచారణ పేరుతో 5 రోజుల పాటు చిత్రహింసలకు గురి చేయడంతోనే ఏడుకొండల ప్రాణాలు కోల్పోయారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన లాకప్ డెత్గా అనుమానించిన మాజీ మంత్రి కాకాని పోస్ట్మార్టం వీడియో రికార్డింగ్తో పాటు పారదర్శక దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. 4 సవర్ల బంగారం పోతే పోలీసులు 12 సవర్ల బంగారం వసూలు చేశారని కాకాని అన్నారు. బంగారం పోయిన వారి వద్ద కూడా 3 రెట్లు ఎక్కువగా వసూలు చేశారని విమర్శించారు. ఏడుకొండలు అనేటువంటి వ్యక్తిని మనుబోలు పోలీస్ స్టేషన్లో నిర్బంధించి మనుబోలు పోలీసులు అతని మీద 3rd డిగ్రీ ప్రయోగించి ఈరోజు అతను ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు. ఈరోజు ఒక వ్యక్తి మరణించాడు పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి పోలీసుల ఆధ్వర్యంలోనంటే అది 100కి 3 లాకప్ డెత్గానే భావించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ వ్యక్తిని పోలీసులు పట్టుకొచ్చారు. పోలీసులు పట్టుకొచ్చి దాదాపుగా 3 రోజుల పాటు నిర్బంధించి చితక బాదారు. అతనితో పాటు ఉన్నటువంటి సహనిందితులు కూడా ఈరోజు ఆ వాంగ్మూలం ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈరోజు దాన్ని మసిబూసి మారేడికాయ చేసి ఏదో ఒక విధంగా ఈ కేసుని నీరు కార్చాలనేటువంటి ప్రయత్నంతో పోలీస్ అధికారులు అందరూ ఒక్క త్రాటి మీద నిలిచి దానిని ఏదో ఒక విధంగా ఒక ఆత్మహత్యగా చిత్రీకరించేటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితికి ఈరోజు పూనుకుంటున్నారు. దళితుడు ప్రాణం చనిపోతే ఏదో ఒక విధంగా ఇచ్చి చక్కబెడతామని చెప్పి సాక్షాత్తు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడతారా? అంటే మీరు చేసేటువంటి పరిస్థితి ఎక్కడుంది? సాయికృష్ణకి సంబంధించి హత్య చేసి బూడిది కూడా లేకుండా చేశారు. ఈరోజు అదేవిధంగా పాపం బెదిరింపులతో ఉన్నటువంటి క్రాంతి కుమార్ అనేటువంటి ఒక దళితుడు చనిపోయాడు. మరో దళితుడిని ఇక్కడ మీరు బెదిరించి తీసుకొచ్చి బహుశా నేను అనుకుంటున్నా వీళ్ళెవరు కానీ వెంటబడకపోతే కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్ళబడకపోతే ఈ అలజడిగానే లేకపోతే వాళ్ళు ఏమి చేసిండో వాళ్ళంటే దీన్ని కూడా దహనం చేసి మాయం చేసి దీన్ని కూడా మాకు సంబంధం లేదన్నట్టుగా కనీసం బూడిది కూడా మిగలకుండా చేసిండే వాళ్ళు. మీరు చేసినటువంటి నిర్వాహకం ఏందో తెలుసా? పోలీసులు 4 సవర్ల బంగారు పోయింది వాళ్ళది. 4 సవర్ల బంగారు పోతే పాపం వీళ్ళ దగ్గర 12 సవర్ల బంగారు వరకు వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు ఏమున్నాయి, వాళ్ళ దగ్గర డబ్బులు ఏమున్నాయి, వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర ఏమున్నాయని చెప్పి దాదాపు 3 రెట్లు అధికంగా వసూలు చేశారు. అదేవిధంగా ఎవరైతే వాళ్ళ దగ్గర బంగారు కొన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర అధికంగా 3 రెట్లు అంటే ఒక 12 సవర్లు అక్కడ 12 సవర్లు ఈ కుటుంబం దగ్గర. బాధిత కుటుంబాన్ని పిలిచి మేము ప్రయత్నం చేశాం ఇవ్వలేకపోయామని చెప్పి పోయిన దాంట్లో సగమిస్తామన్నారు. అంటే మీరు వసూలు చేసిన 24 సవర్లలో 2 సవర్ల రికవరీ చూపించి 22 సవర్లు మీరు కొట్టేసేటువంటి పరిస్థితి తీసుకొస్తే అంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి పోకుండా. మనుబోలు పోలీసులు చిత్రహింసలు పెట్టి చంపేశారని ఏడుకొండల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 5 రోజుల క్రితం స్టేషన్కు పిలిపించి విచారణ పేరుతో తీవ్రంగా కొట్టారని ఏడుకొండల భార్య, బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. మరో సాయికృష్ణ ఘటనగా మారిన ఈ సంచలన ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. నెల్లూరు జిల్లా మనుబోలు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా ఏడుకొండలు అనేటువంటి ఒక దొంగతనం కేసులో నిందితుడిగా ఉన్నటువంటి అతన్ని పోలీస్ స్టేషన్కి పిలిపించి విచారణ పేరుతో లాకప్ డెత్ చేశారు అని చెప్పి కూడా ఏడుకొండలకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ మృతిపైన తమకు అనుమానాలు ఉన్నాయని చెప్పి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి తరపులో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి కాకాని అదేవిధంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆ కుటుంబానికి అండగా సంఘీభావంగా కూడా ఇటు గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పటికే మృతదేహాన్ని పోస్టుమార్టం జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఇక్కడికి చేరుకొని ఆందోళన చేపట్టడం జరిగింది. ఆ మృతిపైన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నట్లు ఏదైతే లాకప్ డెత్ జరిగిందో పోలీసుల యొక్క దెబ్బలకే అతను మృతి చెందాడు అనేటువంటి విచారణ పూర్తి స్థాయిలో పారదర్శకంగా జరగాలి. పోస్ట్ మార్టం కూడా చాలా పారదర్శకంగా చేయడమే కాకుండా వీడియోగ్రఫీ చిత్రీకరించాలి. అదేవిధంగా తమకున్నటువంటి అనుమానాలను కూడా నివృత్తి చేయడంతో పాటు పూర్తి స్థాయి విచారణ జరపాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతము ఇక్కడ నిన్న సాయంత్రం నుంచి కూడా కుటుంబ సభ్యులు ఏదైతే ఏడుకొండల మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంచుకొని తీవ్ర ఆవేదనకు గురవుతూ కూడా స్పృహ తప్పి హాస్పిటల్లో కుటుంబ సభ్యులు కూడా అడ్మిట్ అయినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నాము ఏడుకొండకు సంబంధించినటువంటి అక్క ధనమ్మ ఉన్నారు. అమ్మ, ఏం జరిగింది అసలు? సార్, నా తమ్ముడిని శనివారం రోజు పోలీసులు అరెస్ట్ చేశారండి సార్. శనివారం రోజు అరెస్ట్ చేసి మాకొక్క మాట కూడా చెప్పలేదు సార్. శనివారం రోజు అరెస్ట్ చేసి 5 రోజులు అయింది నా తమ్ముడిని అరెస్ట్ చేసి. కేసు పెట్టిన వాళ్ళు చెప్పలేదు, అరెస్ట్ చేసిన వాళ్ళు చెప్పలేదు సార్ మాకు. వాడు నిన్న చచ్చిపోయినానికి ఫోన్ చేశాడు సార్ మాకు. నా తమ్ముడిని ఆడాడో మునుగుతున్నాడంటే సార్, వీళ్ళు వదిలేసినట్టే వదిలేసి. ఏదైతే మృతులకు సంబంధించినటువంటి భార్య ఉన్నారు, అమ్మ ఏం జరిగింది అసలు? మీ భర్తని ఎప్పుడు పోలీసు వాళ్ళు తీసుకెళ్లారు ఇంటి నుంచి? శనివారం తీసుకెళ్లారు సార్. శనివారం నుంచి సోమవారం దాకా కొడతానే ఉన్నారు. మంగళవారం రోజు అసలు తీసుకోపోయింది తెలియదు మాకు. నేను అక్కడ లేను, అమౌంట్లో ఉన్నాను. తీసుకోపోయింది తెలీదు. వాళ్ళని బర్త్డే చేశారని పోలీసులు చెప్పలా, కనీసం ఇటు వచ్చి జరిగిందని వాళ్ళు ఎవరూ చెప్పలా. నిన్న సాయంకాలం 6 గంటలకి నీ భర్త చచ్చిపోయాడు అని చెప్పి పలాంది ఎక్కడ ఉందని చెప్పి మాకు ఫోన్. శనివారం నుంచి కూడా మీ భర్త ఇంటికి రాలేదా? పోలీసులు ఎక్కడో ఉంచారనేసి అనుమానం? అవును సార్, అనుమానం. ఆడే ఉండిచ్చారు కూడా. పొదలకూరు ఎస్ఐ మనుబోలు ఎస్ఐ ఇద్దరు కలిసి శనివారం రోజు నైట్ బాగా కొట్టారంట. అక్కడ పోయి కనుక్కుంటే చెప్పారు. మాకు అసలు తీసుకోపోయింది తెలీదు, ఇటు చేసింది మాకు తెలీదు. తాను దొంగతనంలో పాల్పంచుకున్నాడు అని చెప్పి అతని పైన ఒక కేసును పెట్టి దానికి విచారణ పేరుతో కూడా దాదాపు శనివారం రోజున పిలిపించి, అంటే 5 రోజుల పాటు స్టేషన్లోనే చిత్రహింసలకు గురిచేసి పోలీసులే ఏడుకొండలను హతమార్చి నేడు తానే ఆత్మహత్య చేసుకున్నాడు, గడ్డిమందు తాగాడు అనేటువంటి రకరకాలమైనటువంటి స్టేట్మెంట్స్ను పోలీసులు ఇస్తున్నారు అని చెప్పి కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు అండగా నిలిచినటువంటి పరిస్థితిని చూసాం. పోస్టుమార్టం పారదర్శకంగా జరగడమే కాకుండా పోస్టుమార్టం పూర్తయిన తర్వాత మృతదేహంతో మనుబోలు పోలీస్ స్టేషన్లో ముట్టడిస్తామని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి జిల్లా పార్టీ అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి సాయికృష్ణ ఘటన అనంతరం కూడా ఈ ఏడుకొండలకు సంబంధించినటువంటి పోలీస్ డెత్, అంటే పోలీసులే హతమార్చారనేటువంటి ఈ ఆరోపణ అనేది తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ భద్రత లోకేష్, సాక్షి టీవీ, గూడూరు ప్రభుత్వ ఆసుపత్రి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.